99 టీవీ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఆర్ఎస్సి ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సార్, ఈరోజు మన టాపిక్ కాస్త బాధాకరమైనటువంటి టాపిక్ సార్. ఎందుకంటే మెడికల్ సీటు రాలేదని అట్లీస్ట్ వికలాంగుల కోటాలో అయినా సీటు దక్కుతుందని చెప్పేసి యూపీలో సూరజ్ అనేటువంటి ఒక స్టూడెంట్ తన కాలు తానే నరుక్కున్నటువంటి ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకాన్ని కదిలించింది. అసలు ఏంటి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా సార్? సీట్ల కోసం ఇలా చేసుకుంటున్నారా? అంటే అసలు అంటే మనం వినడానికే అంటే చాలా రకరకాలుగా విన్నాం, కానీ ఏదో మతాలు మార్చుకోవడం, కులాలు మార్చుకోవడం, రిజర్వేషన్స్కి వెళ్ళడం అనేది మనం చూసాం. అవును, అంతే కదండి. కొంతమంది ఏదో రకరకాల కులాలు మార్చుకుంటాం, లేదా దత్తతలు తీసుకోవడం, అవన్నీ మనం చూసాం కాంపిటీషన్ పర్స్పెక్టివ్లో. కానీ అసలు మనం అంటే వికలాంగుల కోటాలోకి వెళ్ళాలి కాబట్టి నేను ఈ రకంగా చెయ్యాలి అన్న అలాంటి మానసిక పరిస్థితికి అతను వెళ్ళాడు. అంటే మానసికంగా ఆ స్ట్రెస్, ఆ ప్రెజర్ మానసికంగా సరిగ్గా లేనటువంటి విధానంలోనే మనిషి అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. అంతే కదండి. ఎవరైనా అంతే కదా, మీరైనా నేనైనా కూడా అలాగా ఏదైనా పరిస్థితి బాగున్నప్పుడు తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు అలాగే ఉంటాయి. ఇది అసలు మొత్తం అంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ దృష్టి కూడా వెళ్ళిందండి. ఇది ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాల్లో నా చీఫ్ మినిస్టర్ దృష్టి కూడా వెళ్ళిందండి. ఇది అంటే ఇప్పుడున్న భారతదేశ ప్రభుత్వం అంటే భారతదేశంలో ఉన్న కాంపిటీషన్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ ఎలా ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రిజర్వేషన్ సిస్టమ్ గురించి కూడా ఇండైరెక్ట్గా ఒక రకమైనటువంటి క్వశ్చన్ చేసే విధంగా కూడా ఇది ఉంది. ఎందుకంటే ఎంతోమంది మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి పదవుల్లో, మంచి ఫైనాన్షియల్ కండిషన్లో ఉన్న వ్యక్తులు రిజర్వేషన్ తీసుకుంటున్నటువంటి సందర్భాలను చూసాం మనం. అటు పొలిటికల్గా కానీ, అటు ఎడ్యుకేషన్ పరంగా కానీ, చదువు పరంగా కానీ, అన్ని రకాలుగా ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కూడా అన్నీ ఉన్నవాళ్ళు కూడా. కొంతమంది పాపం ఏమీ లేనటువంటి విధానాల్లో ఉండి అందుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వైనం కూడా ఒక పక్కన చూస్తున్నాం మనం. అవును, సరే, టూ మచ్ సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ప్రాబబ్లీ మనం అది కొంతవరకు మనం చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ మన లోపలికి వెళ్తే మనం టాపిక్ మళ్ళీ మనం డైవర్ట్ అవుతుంది. బట్ నీట్ 2 సార్లు ఆ అబ్బాయి రాయడం జరిగిందండి. సూరజ్ భాస్కర్ అన్న అబ్బాయి, ఉత్తరప్రదేశ్. 3వసారి రాదు అనుకుని, అంటే ఇప్పుడు 2026లో అతను ఆ విధంగా రాసుకుని అతను రూమ్లోకి వెళ్తే అతను ఏం రాసుకున్నాడంటే ఐ విల్ బికమ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇన్ 2026 అని రాసుకున్నాడు. అంటే 2026లో నేను పక్కాగా అవుతాను అని. అంటే ఈ రిజర్వేషన్ తీసుకుని నేను పిహెచ్ రిజర్వేషన్ దాంతో అవుతాను అనేది అతను బలంగా ఇచ్చేసాడు. ఈ పోలీసులకి అసలు ఎలాంటి సెక్షన్లో ఎలాంటి కేసు పెట్టాలి? అతను కాలు పాపం అతను తొలగించుకున్నాడు, రిజర్వేషన్ వస్తుందని ఉద్దేశంతో చేశాడు కదా. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఆ కోరిక కూడా అతను నెరవేరట్ల. మన సిస్టమ్ ఎలాంటిది అంటేనండి, అది చాలా బాధాకరమైన ఘటన. సరే, అది పక్కన పెడతాం. ఇప్పుడు కేసు పెట్టి వేరే రకమైనటువంటి ఇబ్బంది ఫేస్ అయిపోతున్నాడు అబ్బాయి. ఇదండి మన పరిస్థితి. అంటే లా ఆ విధంగా ఉంటుంది. అంటే తప్పించుకున్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు తన రిస్క్లోకి వెళ్తున్నట్టే కదా సార్. తన కాలు తను నరుక్కున్నాడు, పర్పస్ సర్వ్ అవ్వదు. అర్థమవుతుందా? యాక్సిడెంట్లో పోలేదు కదా, వేరే రకంగా అవ్వలేదు కదా. అంటే ఏంటి, పాపం అతను కాలు అంటే లైఫ్ని ఆల్మోస్ట్ త్యాగం చేసుకున్నాడు. రిజర్వేషన్స్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ లేవండి యాజ్ పర్ మై నాలెడ్జ్. ప్లస్ అతని మీద కేసులు ఉంటాయి. పోలీసులు ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నారు వాళ్ళు. లా ఉంటుంది కదండి. అంటే 50,000 సీట్లు, మెడికల్ సీట్లు మనకి ఉన్నాయి. 22 లక్షలు, 23 లక్షల మంది రాస్తారండి. ఇమాజిన్ చేయండి. ఇప్పుడు అంటే రకరకాల రిజర్వేషన్స్ అని ఇవన్నీ తీసేస్తే ఏదైనా ఓపెన్ కేటగిరీ అయినట్లయితే ప్రతి 200 మందికో, 100 మంది, 150 మందికో ఒకటి వస్తూ ఉంటుంది. ఓవరాల్గా 1:50 అని కనిపించినప్పటికీ మళ్ళీ మొక్కలు చేయాలి కదా దానికి. మళ్ళీ రాష్ట్రాలన్నీ అవన్నీ ఉంటాయి కదా. సో ప్రతి ఎగ్జామ్ పరిస్థితి ఇలాగ ఉందండి. దీనికి ముఖ్యంగా మెయిన్ కారణం ఏంటంటే, దీనికి కొన్ని ఎగ్జామ్స్ని మనం హైప్ చేసి సివిల్ సర్వీసు, జేఈ, లేకపోతే నీట్ ఇలాంటి వాటికి సంబంధించి మనం హైప్ చేసి మిగిలిన జాబ్ క్రియేట్ చేసే ఇండస్ట్రీని గవర్నమెంట్ చేయలేకపోయింది. ఇప్పుడు చైనా ఉంది. మీరు చూస్తే 12th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది ఉద్యోగాలు వెళ్ళిపోతారండి అమెరికాలో, చైనాలో. అంటే అలాంటి పరిస్థితులు వాళ్ళు కల్పించగలిగారు. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ప్రొడక్షన్ యూనిట్స్ కానీ, డిజిటల్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ చక్కగా వెళ్తారు.
వాళ్ళ శాలరీస్ కూడా 12th క్లాస్ అయిన తర్వాత వచ్చే వాళ్ళకి శాలరీస్ డిగ్రీ వాళ్ళతో సమానంగా ఉంటాయి. ఈవెన్ అమెరికాలో కూడా ఇదే పరిస్థితి, ఈవెన్ చైనాలో కూడా అంతే. మనం ఏంటంటే మన భారతదేశం మొత్తం అంతా కూడా ఓన్లీ మనం ఏదో ప్రస్తుతానికి చెప్పుకుంటూ వెళ్తున్నాం, మనం బాగానే ఉన్నప్పటికీ కూడా మిగిలిన సెక్టర్స్ లేకపోవడం వల్ల ప్రతి బయాలజీ స్టూడెంటు మెడిసిన్ రాకపోతే వేరే దానికి వెళ్ళొచ్చు అన్నటువంటి భరోసా మన భారతదేశంలో లేదు. ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఇండస్ట్రీస్ లేవు. మీరు ఏది చదివినా 20,000 15,000 జీతాలకు మించి లేని పరిస్థితికి వచ్చింది. సప్లై ఎక్కువైపోయింది, టమాటా మార్కెట్ అయిపోయింది మనంతా. ఇప్పుడు బయాలజీ స్టూడెంట్ రాకపోతే ఏంటి, దేనికైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆ సిలబస్లో అలా డిజైన్ చేయలేదు. బైపీసీ చదివాడండి పిల్లడు, మ్యాథ్స్ ఉండదు వాడికి. వెళితే ఏ నర్సింగ్కో ఫిజియోథెరపీకో లేకపోతే వేరే అట్లకి వెళ్ళాలో 15,000 20,000 జీతాలు వస్తాయి. సరైనటువంటి బయాలజికల్ సైన్సెస్లో సరైన రీసెర్చ్, సరైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ లేనటువంటి ఇది. అలాగే ఎంపీసీ వాళ్ళకైనా అంతే, ఇంజనీరింగ్లో కొంతమందిగా ఉద్యోగాలు ఉంటాయి, వేరే వాళ్ళు ఉండవు. అంటే ఏంటి, క్వాలిటీ ఉన్న కాలేజీలు 5 ఉండడం వల్లే 100 మంది పోటీ పడుతున్నారు కదా. అవును, క్వాలిటీ ఉన్న కాలేజీలు 90 ఉంటే పోటీ ఎందుకు? ఇప్పుడు ఫిన్లాండ్ వెళ్ళారు, స్విట్జర్లాండ్ వెళ్ళారు. ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉందండి ఉదాహరణకి, ఈటీహెచ్ జ్యూరిచ్ ఉంది, ఈపీఎఫ్ఎల్ ఉంది, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్. ఎగ్జామ్ కూడా ఉండదండి, 12th మార్కులు బట్టి ఇచ్చేస్తారు అంతే. మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ అవన్నీ కూడా. అంటే ఏంటి, నేనేమంటానంటే 100లో 1 క్వాలిటీ ఉండడం వల్లే, ఒక ఆప్షన్ ఉండడం వల్లే, ఒక సీట్ ఉండడం వల్లే, ఒక ఉద్యోగం ఉండడం వల్లే ఈ 100 మంది ట్రై చేయడం అన్నదే ప్రెజర్తో కూడుకున్న పని. ఏదో రకంగా నేను బతకాలి అనుకున్న విధానంలో తప్పు చేస్తాడా, తప్పు చేయిస్తాడా, మర్డర్ చేస్తాడా, మర్డర్ గావింపబడతాడా, ఏదో ఒకటి చేసి బతకాలరా అన్న పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే 1 in 100 అంటే ఒక ఆప్షనే 100 మంది పోటీ పడంటారా అని వదిలేసింది మనం. అలా కాకుండా మీరు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంతో పాటు క్వాలిటీ ఉన్న కాలేజీలు పెంచితే, వేరే కోర్సుల్లో, నా ఉద్దేశం మెడికల్ అంటే సీట్లు తక్కువ ఉన్నాయి, 5 సీట్లు పెంచమని నా ఉద్దేశం కాదు, డాక్టర్లు సరిపోతారు మనకి. అవును, మిగతా కోర్సుల్లో కానీ క్వాలిటీ ఉన్న కోర్సెస్ కానీ హోప్ కనపడితే, ఏముందిరా మెడిసిన్ రాకపోతే ఏముంది, చక్కగా మనం పలానా కాలేజీలో పలానా కోర్సుకి వెళ్తే మంచి జాబ్లు వస్తున్నాయంట అని అనిపించినప్పుడు మీ స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? అవును, మీరే చెప్పండి అసలు. అంతే, ఇప్పుడు ఎంసెట్ కాలేజీలు ఉన్నాయండి, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇక్కడ సరైన రీసెర్చ్, సరైన ఫీజు రియంబర్స్మెంట్ ₹1,00,000 ఇచ్చి నడిపిస్తున్నారు, ఏదో నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ లేదు, జాబ్ రాదేమో భయం వేస్తుంది కదా, ఆ భయంతో స్ట్రెస్ వస్తుంది వాడికి. ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు ఐఐటి జేఈ రాదు వాడికి, లేదా ఇంకో ఎగ్జామ్ ఏదో రాదు, ఇంకేం చేస్తాడు? అప్పుడు అలాంటి ఆలోచన విధానంలోంచి అలాంటి సిచ్యువేషన్లోంచి పుట్టుకొచ్చిన ఆలోచన విధానం ఇది. మనం ఆలోచనను క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు సరే పర్సనల్కి పాపం ఇబ్బంది అయింది, అది పక్కన పెడదాం, పర్సనల్ లాస్ జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, వేరే. ఇప్పుడు బస్సు యాక్సిడెంట్ జరిగింది డిస్కస్ చేసాం. బట్ డ్రైవర్ ఎందుకు తాగాడు అన్నది మూలాల్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఇష్యూ మీద మనం డిస్కస్ చేయాలి, అంతే కదండి. ఇష్యూ అనేది పక్కన పెడదాం. అంటే ఏంటి, క్వాలిటీ ఉన్న కోర్సెస్, క్వాలిటీ ఉన్న కాలేజెస్, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్, ఆపర్చునిటీస్ మన భారతదేశం మనకు సరైనటువంటి యూత్ పవర్ ఎక్కువ ఉన్నటువంటి ఈ దేశంలో కల్పించకపోవడం వల్ల ఇదే జరిగింది. జపాన్లోను వేరే కంట్రీస్లోని ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు, యూత్ లేదు. యూరోప్ వెళ్ళండి, అందరూ ముసలోళ్ళే ఉన్నారు. యావరేజ్ ఏజ్ 50 ఏళ్ళు ఉంటుంది వాళ్ళది, మీడియం ఏజ్ 45-50 ఏళ్ళు ఉంటుంది. ఈవెన్ చైనాలో కూడా 45 అంటే, చైనాలో కూడా. మన భారతదేశం 27. అంటే ఏంటి, ఎంత యూత్ ఉన్నటువంటి, ప్రపంచానికి జనాభా ఎక్కువ ఉన్న దేశం అయ్యి ఉండి యూత్ ఉన్న దేశంలో మీరు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కానీ జనాలకు మీరు చూపించకపోతే యుద్ధాలు ధర్నాలు ఎందుకు జరగవు? కాదండి, ఇప్పుడు ఒకరు దొంగతనం చేస్తున్నాడంటే ఏముంటుంది మీరు చెప్పండి రీజన్? అంటే బతడానికి అవును లేనప్పుడే కదా. అంటే ఇది ఏంటంటారంటే, ఈ విషయాన్ని అతను పర్సనల్గా లాస్ అయిందన్న విషయాన్ని పాపం చాలా బాధాకరమైన విషయం, అలా మనం ఊహించడానికి కూడా అవకాశం లేని విషయం. అది తలుచుకుంటేనే అసలు మనిషి అసలు మనకు అది అసలు డైజెస్ట్ అవ్వట్లేదు ఆ పాయింట్. అంటే సార్, చదువుకుంటున్న విద్యార్థి మరి అంత అనాలోచనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలి స్టూడెంట్కి? కాదండి, ఎవరైనానండి, మీరైనా నేనైనా, చేతిలో ఒక 2 ఏళ్ల పాటు కష్టపడ్డారండి ఒక పనికి. కష్టపడకపోతే పర్లా, కష్టపడకుండా ఆలోచన రాదు. కష్టపడిన తర్వాత చేయి జారిపోతుంది, నా వల్ల అవ్వదు అనిపించింది. మీరే ఉన్నారు, ఏదో వ్యాపారం చేస్తున్నారు, ఓ 10 లక్షలు అప్పు తెచ్చారు. మీ జీవితానికి 10 లక్షలు చాలా చాలా ఎక్కువ అనుకుందాం. 2 సంవత్సరాల పాటు వ్యాపారం చేశారు, ఎంత చేసినా మీ వల్ల అవ్వట్లేదు, ఇంకొక 10 లక్షలు అప్పు అయిపోయింది. ఇంకా మీ చేయి దాటిపోతుంది. మీకున్న ఆప్షన్స్ ఏంటి చెప్పండి? అయితే దొంగతనం చేస్తారా, లేదా ఎవరైనా బతిమాలుతారా, కాళ్ళు ఏళ్ళ పడతారా, లేకపోతే అవతలని కన్విన్స్ చేస్తారా, లేకపోతే మీరు మర్డర్ చేస్తారా, లేకపోతే మీరు చచ్చిపోతారా? ఇలాంటి ఆప్షన్సే కదా ఉంటాయి. మెంటల్గా మీరు అప్సెట్ అవుతారు కదా. అప్సెట్ అయినప్పుడు మనిషికి అప్సెట్ అవ్వాల్సిందే కదా, ఎవరైనా అవ్వాల్సిందే కదండి. సో మీరు డైరెక్ట్గా 12th స్టూడెంట్ కాదండి అబ్బాయి, 2 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల వయసు ఉన్న కుర్రోడు అబ్బాయి. భాస్కర్ అన్న పిల్లోడు 20 సంవత్సరాల వయసు, 17-18 కాదు.
అంటే ఏంటి 2 సంవత్సరాల పాటు 25 నెలలు చదివిన తర్వాత అంటే పాపం అతనికి ఉన్నటువంటి సరే నేను మేధాశక్తితో లేకపోతే ఇంకోటి అన్న విషయం చెప్పను కానీ ఈ కాంపిటీషన్ తట్టుకున్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ మార్కులో లేకపోతే అతనికి ఉన్నటువంటి విధానానికో లేకపోతే సరే అతను ఓసీ అనుకున్నాడో లేకపోతే వాట్ ఎవర్ ద రిజల్ట్స్ వల్ల ఇప్పుడున్న పాలసీ నాకు రాదు అని ఒక నిర్ణయానికి అతను వచ్చేసాడు. రావచ్చు రాకపోవచ్చు అది ఎవరికి తెలియదు, నిజంగా రావచ్చాం పాపం, అలా కాకుండా చదువుకుంటే వచ్చి ఉండేదే అది వేరే విషయం. ఆ నిర్ణయానికి మనిషి వచ్చినప్పుడే కదండి మనిషి సూసైడ్ చేసుకుంటున్నాడు కదా. అవును సార్, అవును. ఇప్పుడు ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు అంటే మనుషులు ఎప్పుడు సింగిల్గా ఆలోచిస్తారండి, ఎవరితో ఆలోచించరు. మీరు ఎప్పుడైనా చూడండి క్రిటికల్ డెసిషన్స్ ఇన్ ద హ్యూమన్స్, ఇలాంటి డిప్రెషన్ డెసిషన్స్ ఎప్పుడు పక్కడితో ఆలోచించరు మనిషి, మిగతా ఆలోచిస్తారు, చెత్త విధానంతో ఆలోచిస్తారు. బాధ వచ్చినప్పుడు చూసారు ఇలాంటి నెగిటివ్ వచ్చినప్పుడు ఒకటే ఆలోచిస్తాడండి. ఆ అతను ఆలోచించుకుని ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్తో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుంటే వేరే రకంగా ఉండేది. అతను అలాగా ఆలోచించకుండా అతనే డెసిషన్ తీసుకుని అతను చాలా ఈజీగా రిజర్వేషన్ వస్తుంది, నేను డాక్టర్ అయిపోతాను అనుకున్నాడు తప్ప ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ నిజంగా అంటే నేను ఈ పాయింట్ ఎందుకు మళ్ళీ నెగిటివ్ అనుకోవద్దు కానీ ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నానండి మీ ద్వారా. మెడిసిన్ కెరీర్ అంత గొప్ప కెరీర్ కూడా కాదు, దాని గురించి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇది బోల్డ్గా ఉన్నా నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎంబీబీఎస్ అయినా కూడా 25,000-30,000 కూడా జీతాలు ఇవ్వట్లేదు ఇక్కడ. సాచురేషన్ అయిపోయింది ఆ ఫీల్డ్ కూడా. పీజీ సీటు కొనాలంటే ఎంబీబీఎస్ వచ్చిందండి సీటు, పీజీ దగ్గర బాటిల్ లెక్క ఉంది కదా. అవును, 25,000 మంది 25,000 సీట్లు కూడా లేవు కదా గవర్నమెంట్ సీట్లు పీజీలో. సంవత్సరం 2.5 లక్షల మంది రాస్తున్నారు. అవును, మరి సంవత్సరానికి మిగిలిపోయిన 2 లక్షల మంది, లాస్ట్ 10 ఏళ్ళలో మిగిలిపోయిన 20 లక్షల మంది ఏమైపోయారు వాళ్ళు. ఇంకా ఏదో చిన్న కోర్సులు అంటే నేనేమంటానంటే మెడికల్ నీట్ యూజీ రాలేనంత మాత్రాన్ని గవర్నమెంట్ సీట్ రాలేదు అన్నంత మాత్రాన్ని మీరు బాధపడిపోవాల్సినట్టు అవసరం లేదు. వచ్చినా కూడా మరి ఇంకొక బాటిల్ లెక్క ఉంది కదా, అవును కదా. అందువల్ల అది కాకపోతే వేరే ఏదన్నా అదర్ ఆప్షన్స్ ఉన్నాయని చూసుకోండి. అందు గురించి పిల్లలందరికీ నేను దండం పెట్టి రోజు ఎందుకు చెప్తున్నామంటే మన వీడియోలో రే మ్యాథ్స్ వదలకండి అమ్మ, చక్కగా ఎంబైపీసీ అయినా చదువుకుంటారు. ఏదన్నా పొరపాటు తేడా జరిగితే ఇంకోదానికి ఏదైనా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఏదో పైలెట్టో లేకపోతే ఇంకోటో లేకపోతే ఏదో ఇంకోటి డిజైనో లేకపోతే ఇంకో కోర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందని ఎందుకు చెప్తున్నాం మేము. మనం ఒకే డైరెక్షన్లో మనకు పక్కాగా మనకు సీట్ వస్తుందని చెప్పేసి ఆలోచన చేసి ముందుకెళ్తే 25 లక్షల 100 మందికి సీట్లు రావు కదా. అవును సార్. సో అందువల్ల మెడిసిన్ అంటే లైఫ్లో అంతకంటే బెస్ట్ ఆప్షన్ లేదు, దీనివల్ల మన లైఫ్నే త్యాగం చేసేద్దాం అనుకున్నంత కెరియర్ కానే కాదు మెడిసిన్. ఈ మాట ఎవరు చెప్పండి, నేను బలంగా చెప్తున్నాను. ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహనతో నేను శాలరీస్ ఎలా ఉంటాయి, పీజీ వాడికి ఎలా ఉంటాయి, ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత నరకంగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వెనకాల. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్లుగా అలా కనపడుతున్నారు తక్కువ మంది అండి. సాచురేట్ అయిపోయింది ఫీల్డ్, చాలా మంది తెలియగల అనుకుంటున్నారు. అవన్నీ యూఎస్ లోను యూకేలో చదివిన డాక్టర్లు తెచ్చుకుని నెత్తి మీద కిరీటం పెట్టి ఇక్కడ 10 లక్షల జీతాలు ఇస్తారు. ఏజ్ హాస్పిటల్లోను, యశోదలోను, అపోలోను, అది ఇంకో హాస్పిటల్లోను, స్టార్ హాస్పిటల్లోను. ఎవడున్నాడండి ఇండియాలో మామూలు కాలేజీలో చదివిన పీజీ వాళ్ళు? ఇప్పుడు పీజీ వాడికి ₹1,00,000 కూడా జీతం లేదు. ఎయిమ్స్ ఢిల్లీలో పీజీ చదివితే విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో 1,50,000 జీతం లేదు. ఓకే, ఎంతోమంది డాక్టర్లు నాకు తెలుసు. సూపర్ స్పెషాలిటీ చదివితే 2 లక్షల జీతం లేదండి 15 ఏళ్ళు చదివిన తర్వాత. 2 లాంగ్ టర్మ్ లో పీజీ వస్తారో తెలియదు, యూజీతో 25,000 కూడా ఎవడివ్వట్లేదు. కొత్తగా ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే స్విగ్గీ జొమాటోలో సర్వే చేస్తే బాయ్స్, డెలివరీ బాయ్స్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి కొత్త రకమైనటువంటి సర్వే బయటకు వచ్చి సెన్సేషన్ అయిందండి. స్విగ్గీ జొమాటోలో దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా సతీష్ గారు ఏదో చెప్తున్నారని కాదు, ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళండి దయచేసి. తమిళనాడు డాక్టర్స్ ఎంతమంది మీరు స్విగ్గీ జొమాటోలో డెలివరీ బాయ్స్ ఉన్నారని కొట్టండి, మీకు నిప్పులు పోయి అంటే మీరు ఆశ్చర్యపోయి నెంబర్ వస్తుంది బయటికి. జాబులు లేవు, మెడికల్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది. ఓకే, అంటే నేనేమంటానంటే మెడికల్ మంచిది కాదని చెప్పడం కాదు నా ఉద్దేశం ఇక్కడ. దీని గురించి అంత మీరు త్యాగాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఫీల్డ్ కానే కాదు. ఇదే ఎంత గొప్ప ఫీల్డ్, గొప్ప ప్రొఫెషన్ కాదు. లైఫ్లో వదిలేవలసిన అవసరం లేదండి. ఇంకోటి ఉంది, ఆ మాత్రం డబ్బులు, ఆ మాత్రం చేత ఇంకోటి సంపాదించుకోవచ్చు, మనం ఇంకో పని చేసుకోవచ్చు. ఇప్పుడు సూరజ్ అనే ఆ స్టూడెంట్ పరిస్థితి ఏంటి సార్? మరి లీగల్గా అతను ఎదుర్కోవాలి, అతను రిజర్వేషన్ కూడా ఇవ్వరు. చాలా మంది తప్పు చేసినప్పుడు ఇంపాక్ట్ అతను కెరీర్ మీద కూడా పడుతుంది. కెరీర్ కదండి, లైఫ్ ఒక పక్క కాలుపోయింది, మరో పక్క సొసైటీలో అతను తప్పు చేసిన వాడిలాగా ఉండిపోయాడు. సరే, కొంతమంది సానుభూతి వల్ల ఉపయోగం అది అంతే కదా, సానుభూతి చూపించారు. ఏంటి కెరీర్ లైఫ్ అయిపోయింది కదండి. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చూడండి ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు బతుకున్నంత వరకు వాళ్ళు అంతకంటే నరకం ఇంకోటి ఉంటుందా ఏ పేరెంట్కైనా? మీకు తెలియదు ఏముంది. సరే, ఇక్కడ ఆ సూరజ్ తను డాక్టర్ వృత్తిని కూడా ఎంతగానో అమితంగా ప్రేమిస్తున్నాడని డెఫినెట్ గానండి, అది మనం డెఫినెట్ గా ప్రేమిస్తున్నాం. అంటే నేనేమంటానంటేనండి, ఇప్పుడు అందరికీ అన్ని రకాల అవకాశాలు రావు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు చదువుకున్నారండి, మీరు చదువుకునే రోజుల్లో ఇక్కడ కూర్చుని ఈ మీడియాలోకి వస్తారని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చెప్పండి, నిజం చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. భగవంతుడు ఒక దారి మూసేస్తే ఇంకో దారి తెరుస్తాడు. ఆ తెరిచి మధ్యలో ఉన్న గ్యాప్ టైం పేషెన్సీ ఉండండి రా బాబు అని నేను చెప్తున్నాను నేను. అవును, అంతే కదా.
సో అందువల్ల ఏంటంటేనంటే అతను డ్రీమ్ చేశాడు. చాలా మంది మెడికల్ డ్రీమ్ చేసి అవుదాం అనుకున్న వాళ్ళు కూడా మెడిసిన్ చదివిన తర్వాత మెడిసిన్ వద్దు అనవసరంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును. మరి అలా డ్రీమ్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఇల్యూషన్తో ఒక రకమైన ఇన్ఫర్మేషన్తో మైండ్ ఉంటుంది. తీరా లోపలికి వచ్చిన తర్వాత నేను మెడిసిన్ వద్దు అన్న వాళ్ళు కూడా మనం చూసాం కదండి చాలా మందిని. అవును. ఇప్పుడు మీడియాకి వద్దామని ఎంతో ప్రేమతో వచ్చిన వాళ్ళు, మీడియా వద్దు దండం పెట్టేవాళ్ళు ఉన్నారు. అసలు మీడియానికి సంబంధం లేదు అన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిన ఉంటాడు కదా. అందువల్ల నేనేమంటానంటే టెంపరీ అంటే నేను చెప్పేది అతని అంబిషన్ తప్పు పట్టట్లే, ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. అసలు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి బ్రెయిన్తో. అనదర్ పాయింట్ ఇంకొకటి చెప్పాలండి మన ఈ వీడియో ద్వారా, ఎకనామికల్గా వీక్గా ఉన్న వాళ్ళు పూర్ పీపుల్ ఎవరు కూడా మెడిసిన్ అసలు డ్రీమ్ చేయకండి. అసలు భారతదేశంలో 5 లక్షల మంది రాస్తే 50,000 సీట్లు కూడా లేనటువంటి ఇంత కాంపిటీషన్ ఉన్నట్టు నెల ప్రయత్నంలో మీకు దగ్గర డబ్బులు ఉంటే కేటగిరీ బీనో సీనో డీమ్డ్ యూనివర్సిటీకో పోతారు, ఏ మల్లారెడ్డికో పోతారు. డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మెడిసిన్ లాంటి ఎగ్జామ్ని మీరు టార్గెట్ చేసి మా పిల్లడు బాగా చదువుతాడు, మా పిల్ల బాగా చదువుతుంది, సీటు కొడుతున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో పేరెంట్స్ అందరూ బలవంతంగా కాలేజీలో తోస్తే సీటు రాదు. అందరికీ రాదు కదండి నా ఉద్దేశం. తెలుగు తక్కువ. తర్వాత పీజీలో సీట్ రాక ఎంతో మంది సూసైడ్ చేసుకుని పీజీలో సీట్ రాక ఎవరో ఒకరు 10,000 20,000కి బతికిన వాళ్ళు నెంబర్ ఇంకా చెప్తే అసలు మీరు మెడిసిన్ ఎగ్జామ్ రాయడం నేను చెప్తే బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ మీకు ఒక ఏంటి ఇన్ఫర్మేషన్ 2.5 లక్షల మంది రాశారు మన పీజీ. 25,000 సీట్లు క్లినికల్ సీట్లు అంటారు, నాన్ క్లినికల్ కాకుండా. లాస్ట్ 8 ఏళ్లలో 10 ఏళ్లలో 20 లక్షల మంది రాస్తే సంవత్సరానికి 25,000 చెప్పండి. మెడికల్ వేరే ఎగ్జామ్ ఏమని చెప్పండి, పీజీ తప్ప. ఇంజనీరింగ్ కూడా ఉన్నారండి, మీరు ఉన్నారండి, ఇంజనీరింగ్ చదివారండి. ఇంజనీరింగ్ కాకపోతే ఎంటెక్ కాకపోతే ఇంకో దానికి వచ్చారు కదా, సాఫ్ట్వేర్ కాకపోతే ఇంకో ఫీల్డ్కి వెళ్తారు కదా. మెడికల్ ఎంబీబీఎస్ వాడికి మెడికల్ పీజీ తప్ప ఏమైనా రాస్తాడా? ఆ ఫీల్డ్కి వెళ్ళాలి కదా, వేరే దానికి వెళ్ళలేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్. డాక్టర్ అదే వచ్చారు నువ్వు ఎలా కదా. ఇప్పుడు సంవత్సరం 2.5 లక్షల మంది రాస్తే 25,000 మంది సీట్లు వచ్చినాయి కదా పీజు. లాస్ట్ 10 ఏళ్లలో 2 లక్షల వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఈ సంవత్సరం మిగిలిపోయిన 2 లక్షలు చూస్తున్నారు కాదు, లాస్ట్ ఇయర్ మిగిలిపోయినాడు, అంతకుముందు మిగిలిపోయినాడు. అవును. వేరే దానికి వెళ్ళరాళ్ళు అలా. ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా గేట్ ఎగ్జామ్ రాయిపోతే ఏముంది, వేరే పోతున్నాడు కదా. బ్యాంక్ ఉద్యోగానికి పోతాడు, మ్యాథ్స్ వచ్చాడికి, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం రాస్తాడు, లేదా ఏదో స్వీపర్ పోస్ట్కి వెళ్తాడు, లేదా వెళ్తాడు. మెడికల్ వాడు ఆల్మోస్ట్ మీకు సక్సెస్ రేట్ ఓవరాల్గా పీజీలో మెడికల్ సీట్ రావడానికి సక్సెస్ రేట్ 5% కూడా లేదండి, మళ్ళీ అక్కడ కూడా 10% కూడా లేదు. ఎందుకంటే పాత ఇయర్లు కూడా కలపాలి మనం, 1 ఇయరే కాదు కదా. అంటే ఇవన్నీ డబ్బులు లేనటువంటి వాళ్ళు, స్తోమత ఫైనాన్షియల్ లేని వాళ్ళు తక్కువ చేయడం కాదు కానీ అంటే మీరు మెరిట్ కాదా మాకు సీట్లు వస్తాయి అని వాదించుకోవడానికి ఆర్గ్యుమెంట్ చేయడానికి బాగుండొచ్చేమో తప్ప మానసికంగా చాలా రకమైనటువంటి స్ట్రెస్తో కూడుకున్నటువంటి పని. ఓకే. తల్లిదండ్రులు కూడా చాలా మానసికంగా కాదండి. ఇప్పుడు మీ ఇంట్లోనే ఒక పిల్లో మెడికల్ రాస్తానంటే మీకు భయం వేస్తుంది. సీట్ రాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి కట్టాలి అన్న క్వశ్చన్ ఇస్తే అవును మీకు భయమేదా? సో నేనేమంటానంటే ఇండియాలో లోయర్ మిడిల్ క్లాసు పూర్ పీపుల్ ఏదో రెక్కాడితే కానీ డొక్కాడదన్నట్టుగా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వ్యక్తులు పిల్లలు కూడా మెడిసిన్ రాస్తున్నారు. అంటే వాళ్ళని డిస్కరేజ్ చేయడం కాదని నా ఉద్దేశం. అంటే అంత మెరిట్ ఉందో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకుని కాంపిటీషన్ తట్టుకోగలరో లేదో వెరిఫై చేసుకుని ఎవడో నాలాంటి దగ్గరకు మీలాంటి దగ్గరకు వచ్చి వెరిఫై చేసుకుని పక్కాగా కొట్టగలం అనుకుంటే మీరు వెళ్ళండి తప్ప మీ కోరికతోనో మీకున్న ఎమోషన్తోనో మీకున్నటువంటి డీప్ ప్రేమతోనో నేను చేయడం అన్న తప్పు. ఇప్పుడు 10th క్లాస్ అయిందండి, పిల్లవాడు నీట్కి వెళ్ళాలి, నాలెడ్జ్ ఒకసారి చెక్ చేసుకోవడంలో తప్పే ఉంది. అవును. లేదు నేను కష్టపడి చదువుతున్న వస్తాను మూర్ఖత్వంగా వాదించడానికి ఏముంది? లాజిక్ మాట్లాడడానికి వీడియో చూసినా కూడా లాజిక్ మాట్లాడడానికి ఏముంటుంది? ఎవడైనా మాట్లాడతారు. మేము చాలా మందికి వచ్చినాయి కదా మాకు రావద్దా, మేము లేని వాళ్ళని చదవకూడదా, డబ్బులు లేని చదవద్దని చెప్పి సతీష్ గారు సలహా చెప్తున్నారా, మేము డాక్టర్లు అవ్వద్దా అని చెప్పడానికి బాగుంటాయి ఆర్గ్యూ చేయడానికి. బట్ సీట్ రాకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు లాంగ్ టర్మ్ చేసి మానసికంగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే మేబీ నా మాట అర్థమవుతుందేమో. ఓకే. సో ఇప్పుడు సూరజ్ అనే ఆ స్టూడెంట్ అన్యాయంగా ఆలోచన లేకుండా వేరే దారి ఉందన్న విషయం అతనికి మనం తెలియకే కదా. అవును, తెలియకే కదా. ఆ పరిస్థితి ఎందుకు మనకు రావాలి? అవును. సో నేనేమంటానంటే జనరల్గా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ 1కి 2, 2కి 3, 3కి 4 సార్లు చెక్ చేసుకుని పక్కాగా మనకు అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నాయని చెప్తేనే వెళ్ళాలి. అప్పుడు కూడా మీకు డేంజర్, మళ్ళీ పీజీ సీట్ కొనాలి. ఓకే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీసుకుని గవర్నమెంట్ కూడా అంటే దయచేసి గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కోర్సులో 2 కోర్సుల్లో మీరు ఎంకరేజ్ చేసి మిగిలిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీరు సరిగ్గా ఇవ్వకపోయినట్లయితే డెఫినెట్గా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పిల్లలు కూడా కొంచెం మానసికంగా స్థైర్యంగా ఉంటూ అదర్ ఆపర్చునిటీస్ చూసుకుంటూ అటు ఫైనాన్షియల్ కండిషన్ చూసుకుంటూ ఉండాలి. అట్లాగే గవర్నమెంట్ కూడా కొన్ని మెజర్స్ తీసుకున్నట్లయితే ఇలాంటివి జరగకుండా ఉంటాయని అనుకుంటున్నానండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.